యువతగా జీవితంలో అర్థాన్ని వెతుక్కుండే ఈ వెతుకులాటలో, అన్వేషణలో మనకి జీవన పరమార్థం ఎలా దొరుకుతుంది అన్నటువంటి అంశాన్ని మనం ఆలోచిస్తూ చర్చిస్తూ వస్తున్నాం. నిన్నటి రోజున మనం సొలొమన్ జీవితాన్ని మనం తీసుకున్నాం. తన జీవితంలో తాను ఎంతగా దేవుడు లేకుండా లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకున్నాడో, చివరికి అది తనకి ఎందుకు దొరకలేదో మనం నిన్న చూసాం. కాబట్టి జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి దేవుని ప్రాముఖ్యత ఏంటో మన జీవితంలో అతి పిన్న వయసులో, చిన్న వయసులో, యువతగా ఉన్నప్పుడే అన్నదాన్ని, ఆ ప్రాముఖ్యత నేను మనం గుర్తించాం. ఈరోజు ఆ చర్చను, ఆ ఆలోచనను, ఆ ధ్యానాన్ని కొనసాగిద్దాం. సొలొమన్ రాసినటువంటి ప్రసంగి గ్రంథాన్ని మరొకసారి మనము చదవడానికి ప్రయత్నం చేద్దాం. 12 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ ప్రసంగి గ్రంథం తన ముసలి వయసులో సొలొమోను రాశాడు. నేను నిన్న చెప్పినట్టుగానే, నాలాగా మీరు బ్రతకద్దు, నాలాంటి యవన జీవితాన్ని మీరు కూడా ఫాలో అయితే పాడైపోతారు, ముసలి వయసు వచ్చిన తర్వాత సరిదిద్దుకోవడానికి మీకు సమయం దొరకదు. నిజానికి సొలొమోనుకి దేవుడు ఒక ప్రత్యేకమైన, ఎక్స్ట్రాడినరీ, అసాధారణమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి కనీసం చనిపోకముందు ఈ పుస్తకాన్ని రాయగలిగాడు. మనం చెడిపోతే కనీసం పక్కనోడికి ఇలాంటి పుస్తకాన్ని రాయలేం, చెప్పలేం కూడా. కాబట్టి సొలొమోన్ని ఒక నెగటివ్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలని, తనలాగా మనం బ్రతకూడదని, లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్లస్ టు సొలొమన్, బట్ ఓన్లీ గాడ్ ఈజ్ ఎ మైనస్. When everything is plus, when God is a minus, life becomes minus. మ్యాథ్స్లో కూడా ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవుతుంది. మ్యాథ్స్ కరెక్ట్గా ఉందన్నమాట ఈ ఈక్వేషన్. అలా కాకుండా ఏమీ లేకపోయినా, ఇఫ్ గాడ్ ఈజ్ దేర్, లైఫ్ ఈజ్ ఎ ప్లస్. అది సొలొమన్ పుస్తకం మనకు తెలియచేస్తుంది. సొలొమన్ జీవితం నిలువెత్తు నిదర్శనంగా మన ముందు నుంచొని మనతో మాట్లాడుతుంది. ఈరోజు జీవితానికి అర్థం వెతుక్కోవడానికి మనం చేసే ప్రయత్నంలో 12 అధ్యాయాల్లో అనేకసార్లు, పలుమార్లు వ్యర్థం 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 అని రాసిన పుస్తకంలో మనం అర్థం వెతుక్కుంటున్నాం. అది ఈరోజు మన వైవిధ్యం. దట్స్ అ పారాడాక్స్ ఆఫ్ టుడే. సొలొమన్ వ్యర్థం 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 అని రాస్తూ జీవితం గురించి, జీవితంలో నువ్వు ఏం చేసినా వ్యర్థమే, జ్ఞానం సంపాదించినా వ్యర్థమే, నువ్వు మూర్ఖుడు అయినా వ్యర్థమే, ఇద్దరు ఒకటే అని కూడా చెప్పేశాడు. టెక్నాలజీ వ్యర్థం, కీర్తి ప్రతిష్టలు వ్యర్థం, లేకపోతే సెక్స్లో ఎంజాయ్ చేయాలనుకుంటే అది కూడా వ్యర్థం, లేకపోతే తాగుడులో, బూజింగ్లో మునిగి తేలాలనుకుంటే అది కూడా వ్యర్థం. ఫన్, ఆల్వేస్ ఫన్, ఆనంద డోలికల్లో తేలియాడాలి, వినోదం విలాసంలో తేలియాడాలి అనుకుంటే అది కూడా వ్యర్థం. పోనీ మంచి పనులు చేసి 10 మందికి సోషల్ సర్వీస్ చేద్దామనుకుంటే అది కూడా మీనింగ్ ఇవ్వదు అని చెప్పేశాడు. పోనీ అధికారాన్ని చెలాయిద్దాం, అధికారమే దొరికితే, అందలం ఎక్కితే నాకు మీనింగ్ ఏమైనా దొరుకుతుంది అనుకుంటే అది కూడా ఆయనకి దొరికింది, అది కూడా మీనింగ్ ఇవ్వదు అని తేల్చేశాడు. సో ఇప్పుడు పుస్తకం కంక్లూషన్కి వచ్చాడు. మరి కంక్లూషన్ అని చెప్పాలి కదా, ఏది మీనింగ్ ఇస్తుందో. చాలాసార్లు మనకు విసుగు పుడుతుంది, ఏ చేసినా తప్పు అంటారు, రైట్ ఏంటి అని అంటాం మనం. ఏది మీనింగ్ ఇవ్వదు అని అన్నప్పుడు మరి ఏం మీనింగ్ ఇస్తుంది ఇంకా అన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. అందుకనే ఈ జ్ఞాని తన పుస్తకం ముగింపులో ఆయన జీవితానికి మీనింగ్ని, అర్థాన్ని చేకూర్చేది ఏమిటి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిన్నట్లాగానే మీకోసం వాడుక భాష బైబిల్ని నేను చదువుతాను.
నేను కొంచెము 11వ అధ్యాయము చివరి భాగం నుంచి, అంటే 9 నుంచి నేను చదువుతున్నాను, 12 చివరి వరకు, ఎందుకంటే అదంతా ఒక యూనిట్గా ఉంది కాబట్టి. 11:9 ప్రసంగి గ్రంథం నుంచి నేను చదువుతున్నాను. యువక, లేతే యువకులారా, నీ యువతలో సంతోషించు, నీ యువ దశలో నీ హృదయంలో సంతుష్టి ఉండేలా చూసుకో. నీ హృదయంలో ఉన్న ఆశయాలను, నీ కండ్లు చూచిన వాటిని అనుసరించి ప్రవర్తించు. కానీ ఒక విషయం తెలుసుకో, నీవు చేసిన వాటన్నిటినీ గురించి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. 10వ వచనం, చివరి వచనం 11వ అధ్యాయం. నీ హృదయంలో నీవేమీ కంగారు పడకు, బాల్యం యవ్వనం వ్యర్థం. నీ శరీరానికి చెడు కలిగించేదేదో దాన్ని దూరం చేసుకో. 12వ అధ్యాయం. కష్టాలతో నిండిన రోజులు రాబోతాయి. జీవితం అంటే నాకు సంతోషం లేదు అని నీవు చెప్పే కాలం రాబోతుంది. అంతకు ముందే నీ యువదశలోనే నీ సృష్టికర్తను స్మరించుకో. ఇక్కడి నుంచి ఆయన ముసలితనంలో ఎలా ఉంటుందో కవితాత్మకంగా, అలంకారయుక్తంగా రాసుకుంటూ వెళ్తాడు. వెలుగు మసకబారుతుంది, సూర్యచంద్ర నక్షత్రాలను చీకటి కమ్ముతుంది, వాన వెంట మేఘాలు మళ్ళీ వస్తాయి. అంతకు ముందే నీ సృష్టికర్తను స్మరించుకో. అంటే నువ్వు పెద్దవాడివి, పెద్దదానివి కాకముందే. 3వ వచనం. ఆ కాలం ఇంటికి కావలి వాళ్ళు వణుకుతారు, బలిష్ఠులు వంగిపోతారు, తిరగలి విసిరేవారు కొద్దిమంది మాత్రమే కదా అని పని మానేస్తారు. కిటికీలో నుంచి చూచేవారి దృష్టి మందగించిపోతుంది, తిరగటిరాళ్ళు చప్పుడు తగ్గిపోతుంది, వీధి తలుపులు మూసివేస్తారు, పిట్టకూతకు మనుషులు మేల్కుంటారు, కానీ సంగీతనాదమంతా మెల్లగా వినిపిస్తుంది. ఎత్తు స్థలాలంటే మనుషులకు భయం అవుతుంది, దారిలో భయంకర దృశ్యాలు కనిపిస్తాయి. బాదం చెట్టుకు పూలు పూస్తాయి, మిడత బరువెక్కిపోతుంది, ఆశ గతించిపోతుంది. మనిషి తన శాశ్వత నివాసం చేరుతాడు, అతడి కోసం ఏడుస్తూ బజారున పడతారు. 6వ వచనం. వెండితాడు విడిపోతుంది, బంగారు గిన్నె నలిగిపోతుంది, నీటి ఊట దగ్గర కుండ బద్దలవుతుంది, బావి దగ్గర చక్రం విరిగిపోతుంది. మట్టితో తయారైంది తిరిగి మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దాన్ని ఇచ్చిన దేవుని దగ్గరకు పోతుంది. అంతకుముందే నీ సృష్టికర్తను స్మరించుకో. నీ చావు రాకముందే నీ సృష్టికర్తను స్మరించుకో అని చెప్తున్నాడు. 8వ వచనం. వ్యర్థం వ్యర్థం అంటున్నాడు ఈ ప్రసంగి, అంతా వ్యర్థం. 9వ వచనం. ఈ ప్రసంగి జ్ఞాని, అంతేగాక అతడు ప్రజలకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. అతడు చింతనాపరుడై ప్రచురించాడు. ప్రసంగి చక్కని మాటలు రాయడానికి ప్రయత్నించాడు. అతడు రాసినది నిష్కపటమైన యథార్థ వాక్కులు. జ్ఞానుల వాక్కులు ములుకోలల లాంటివి, గట్టిగా బిగించి దిగకొట్టిన మేకుల లాంటివి. కాపరి ఒక్కడే వాటిని ఇచ్చాడు. 12వ వచనం. అవిగాక వేరే వాటిని గురించిన హెచ్చరిక విను. నా కుమారా, పుస్తకాలు అసంఖ్యాకాలుగా రాస్తారు, వాటికి అంతు పొంతు ఉండదు. విద్యాభ్యాసం అతిగా చేయడం వల్ల శరీరం అలసిపోతుంది. 13. ఇదంతా విన్న తర్వాత తేలినది ఇదే. దిస్ ఈజ్ ద కంక్లూజన్. జీవితంలో మీనింగ్ రావాలంటే ఇది చెయ్యాలి. దేవుడంటే భయభక్తులు అలవర్చుకోవాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించాలి. మానవులందరి విద్యుక్త ధర్మం ఇదే. చివరి వచనం. రహస్యంలో జరిగే ప్రతి విషయాన్ని దేవుడు తీర్పులోకి తెస్తాడు. మనుషులు చేసే ప్రతి పని, అది మంచిది కానీ కాకపోని, తీర్పులోకి వస్తుంది. ఇది ప్రసంగి చెప్పే మాటలు. ఈ మాటల్ని చూస్తే ప్రసంగి కొన్ని విషయాల్ని మనకు చెప్తున్నాడు. మీరు జీవితంలో అర్థం కోసం వెతుకుతున్నారా, లేక అర్థవంతమైన జీవితాన్వేషణ అనే పనిలో పడ్డారా? అలాగైతే ఈ పనులు చేయండి. ఏమి చేయొద్దో అని అంతకుముందు చెప్పిన ప్రసంగి ఇప్పుడు కంక్లూజన్లో ఏమి చేయాలో ఆయన చెప్తున్నాడు. నెంబర్ 1 ఆయన ఏమంటున్నాడంటే 10వ వచనము 11వ అధ్యాయము. పుట్ అవే ఈవిల్. నీ మనసులోని చెడుగును తొలగించుకో. దట్స్ నెంబర్ 1. పుట్ అవే ఈవిల్ ఫ్రమ్ యువర్ హార్ట్, ఫ్రమ్ యువర్ ఫ్లెష్. నెంబర్ 2,
రిమెంబర్ యువర్ క్రియేటర్. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ సృష్టికర్తను ఎప్పుడు మర్చిపోకు. ఇది రెండవది. మూడవది ఆయన ఏమంటున్నాడంటే ఫియర్ గాడ్. దేవునికి భయపడు, దేవునికి భయపడు. నాలుగవది ఆయన ఏమంటున్నాడంటే కీప్ హిస్ కమాండ్మెంట్స్. ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించు, ఆయన ఆజ్ఞల్ని పాటించు. ఈ 4 మీరు చేయగలిగితే మీ జీవితంలో మీకు అర్థం దొరుకుతుంది. అద్భుతమైన జ్ఞానంతో, అనుభవ జ్ఞానంతో, దైవ జ్ఞానంతో, అసాధారణమైన జ్ఞానంతో ప్రసంగి తన యవ్వన దశను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని తన ఓల్డ్ ఏజ్లో పుస్తకం రాస్తున్నాడు యంగ్స్టర్స్ కోసం. బైబిల్లో బహుశా ఏ పుస్తకాన్ని ప్రత్యేకించి యంగ్స్టర్స్కి రాసిన పుస్తకం 66 పుస్తకాల్లో లేదు. ద వన్ అండ్ ఓన్లీ బుక్ దట్ ఈస్ అడ్రెస్డ్ టు యూత్, యంగ్స్టర్స్, ఈజ్ ద బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్. ప్రసంగి గ్రంథం మాత్రమే 66 పుస్తకాల్లో, బైబిల్ గ్రంథంలో ప్రత్యేకించి యువత కోసం రాసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే, అందులో వ్యర్థం 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 అని ఎందుకన్నాడో, దాని వెనుకున్న పరమార్థం ఏంటో, జీవిత పరమార్థం ఏంటో మీకు అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో కూడా ఆయన అంటున్నాడు, కనీసం 3-4 సార్లు ఆయన వ్యర్థం వ్యర్థం అంటూ అర్థం ఏంటో బోధిస్తున్నాడు మనకి. 11వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఏమంటున్నాడు తెలుసా? యవ్వనం వ్యర్థం అంటున్నాడు. అంటే మేము మమ్మల్ని అందరినీ ముసలోళ్ళం అయిపోమంటారా అని మీరు అడగచ్చు. యవ్వనం వ్యర్థం అని అంటున్నాడు. ఇంకా ముందుకెళ్ళి 8వ వచనం 12వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే అంతా వ్యర్థం. ఇంగ్లీష్లో చాలా బాగుంది, వ్యానిటీ ఆఫ్ వ్యానిటీస్. వ్యర్థంలో వ్యర్థం అంటే ఒకవేళ చెత్తని రీసైకిల్ చేస్తే ఒక 6 సార్లు 7 సార్లు చేయగలుగుతాం రీసైక్లింగ్, ఆ తర్వాత చేయలేం. చెత్తని బాగా రీసైక్లింగ్ చేసిన తర్వాత ఇంక రీసైక్లింగ్ చేయడానికి కూడా వీల్లేనంత విధంగా అయిపోతుంది చూసారా చెత్త. అంత చెత్త అంట జీవితం. ఎంత చెత్త అవుతుందిరా దేవుడు లేకుండా జీవితం అంటే చెత్త లాంటి చెత్త అవుతుందన్నమాట. చెత్తకు మించిన చెత్త అవుతుందన్నమాట. అందుకని ఏమన్నాడంటే ఇఫ్ యు మైనస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలోంచి దేవుణ్ణి కానీ పక్కన పెడితే మీరు చెత్తగాళ్ళగా మిగిలిపోతారు అని మన పరిభాషలో చెప్తున్నాడు. ఎంత చెత్త అంటే ఇంకా అది రీసైక్లింగ్ కూడా పనికిరాని చెత్త అన్నమాట. పిప్పి అయిపోతారు. మీరు ఎప్పుడైనా చెరుకు రసం స్టాల్కి వెళ్ళారా? చెరుకు రసం తాగారా? వెనక్కి వెళ్ళి చూడండి ఒకసారి. అక్కడ ఒక పెద్ద కుప్పు ఉంటుంది. చెరుకు రసం వాడు ఏం చేస్తాడంటే గడ ముందు పెట్టి ఆ తర్వాత మళ్ళీ గడను మడిచి మళ్ళీ పెడతాడు మెషిన్లో, మళ్ళీ మడిచి మళ్ళీ పెడతాడు. పిప్పిలాగా అయిపోతుంటే మళ్ళీ ఆ పిప్పిని పెడతాడు. పెట్టి 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 చివరిదాకా మీకు రసం ఇస్తాడు. ఎందుకంటే వాడికి డబ్బులు మిగలాలి కాబట్టి. పిప్పిలోంచి కూడా రసం తీసి మీ దాంట్లో మీ గ్లాసులో పోస్తాడు. ఆ వెనక్కి వెళ్ళి ఆ పిప్పిని పట్టుకొని చూడండి మీరు, లేదా కొంచెం తుంచుకొని కొరికి చూడండి. నథింగ్ రిమైన్స్, నథింగ్ రిమైన్స్. నేను చెప్పాను మీకు, గాడ్ మేడ్ యూ యాజ్ సంబడి. ఒక అద్భుతమైన సామర్థ్యం ఉన్న వ్యక్తిగా. అండ్ వన్ సంబడి ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సంబడి. హియర్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా నోబడి, చేతకానివాడు, అసలు ఏమీ లేనివాడు, పూర్తిగా చెత్త అయిన వాడు లేనేలేడు. దేవుడు అలా సృష్టించాడు మనిషిని. ప్రతి యువకుడు, ప్రతి యువతి ఒక పొటెన్షియల్, ఒక మహాశక్తి, ఓ మహాయుక్తి. కానీ సోలమన్ ఒక డేంజర్ ఉందని చెప్తున్నాడు. ఒకవేళ మీరు దేవుణ్ణి కానీ పక్కన పెడితే దిస్ సంబడి నోబడి అయిపోతుంది.
యు బికమ్ నథింగ్. ఎంత నథింగ్ అవుతారంటే మీరు, యు బికమ్ నథింగ్. ఇంకా అందులోంచి తీసుకోవడానికి ఏమీ ఉండదు. మీరు బ్రతుకుతారు, మీకు ఉద్యోగాలు కూడా వస్తాయి, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీరు కారులో కూడా తిరుగుతారు, మీరు అమెరికా కూడా వెళ్ళొచ్చు. బట్ నీ జీవితం నథింగ్ అయిపోతుంది. చివరిలో కూర్చొని నేనేం సాధించాను అని అనుకుంటే నథింగ్. స్టీవ్ జాబ్స్, మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి చూడండి, చనిపోయేటప్పుడు బాధపడింది అదే స్టీవ్ జాబ్స్. నేను అనుకున్నాను డబ్బు ప్రధానం అని అనుకున్నాను నా జీవితంలో, కీర్తి ప్రధానం అనుకున్నాను నా జీవితంలో, అందరికంటే విషయాన్ని చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేయాలనుకున్నాను. నేను ద బెస్ట్ చూపించాలి ప్రపంచానికి అనుకున్నాను. కాబట్టి కీర్తి, డబ్బు, ఎక్సలెన్స్ ఇవి జీవితంలో ప్రధానం అని నేను అనుకున్నాను. కానీ ఈరోజు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఈ మంచం మీద కూర్చొని నాకు ఓ విషయం అర్థమైంది, ఇవి కాదు ప్రాముఖ్యం. జీవితంలో డబ్బుకి మించింది, ఖ్యాతికి మించింది, ఎక్సలెన్స్కి మించింది ఉంది. వీటన్నిటిని నేను ఇప్పుడు తీసుకొని వెళ్ళలేకపోతున్నాను. అవన్నీ కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. ఐ రిగ్రెట్ అబౌట్ మై లైఫ్. యాపిల్ ఫోన్ మీరు పట్టుకుంటే, యాపిల్ ఐప్యాడ్ మీరు పట్టుకుంటే, యాపిల్ ప్రోడక్ట్స్ మీరు పట్టుకుంటే, ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, ద బెస్ట్. ప్రపంచానికి ద బెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇచ్చినటువంటి స్టీవ్ జాబ్స్ అంటున్నాడు, మై లైఫ్ ఈజ్ నాట్ ద బెస్ట్. నా లైఫ్కి నేను బెస్ట్ ఇచ్చుకోలేకపోయాను. దెర్ ఇస్ నో మీనింగ్ ఇన్ మై లైఫ్. వాట్ ఈస్ మిస్సింగ్? వాట్ ఈస్ మిస్సింగ్? జీవితానికి ఏది అర్థాన్ని ఇస్తుందో ఆ కీలకమైన విషయమే మిస్ అయిపోయింది. అండ్ దట్ ఈస్ గాడ్. అందుకనే సొలొమన్ అంటున్నాడు, మొదటి విషయం, మీరు నిజంగా ఒకవేళ అర్థాన్ని పొందాలి జీవితంలో అని అనుకుంటే, ఆ జీవితానికి కర్త అయిన ఆయన, అందుకని ఆయన వాడే పదజాలం ఏమంటాడంటే, దేవుణ్ణి తలుచుకోండి అనట్లేదు ఆయన, దేవుణ్ణి స్మరించుకోండి అనట్లేదు. హీ సో స్పెసిఫిక్, చాలా స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు ఆయన. నీ సృష్టికర్తను స్మరించుకో. ఎందుకు సృష్టికర్త అనే పదజాలం వాడాడు ఆయన? రిమెంబర్ యువర్ మేకర్, యువర్ క్రియేటర్, యువర్ మ్యానుఫ్యాక్చరర్. ఎందుకు వాడాడు అలాగా? ఎందుకంటే జీవితానికి కర్త దేవుడు అని గుర్తు చేయడానికి వాడాడు. జీవితానికి కర్త అయిన వాడు, రచయిత అయిన వాడు, జీవితానికి మూలమైన వాడిని నువ్వు తలచుకోకపోతే, ఆయన ఎరుకలో నువ్వు బ్రతకకపోతే జీవితానికి అర్థం దొరకదు కదా. మనిషి సెల్ ఫోన్ని తయారు చేసుకున్నాడు, మానవుడే దీని సృష్టికర్త. కానీ సెల్ ఫోన్ అలిగి నేను నీ చేతుల్లో ఉండను అని ప్రపంచంలో సెల్ ఫోన్స్ అన్నీ మనిషి మీద అలిగాయి అనుకోండి, ఏమవుతాయి సెల్ ఫోన్స్? ఏమవుతాయి సెల్ ఫోన్స్? పనికి మాలిని అవుతాయి, ఉపయోగానికి రావు. వీటన్నిటిని తీసుకెళ్ళి స్క్రాప్ వేసుకోవాలి, ఇనుప కొట్లో వేసుకోవాలి. అక్కడ కూడా పనికి వస్తే లేదో తెలియదు, ఎందుకంటే దీంట్లో అంతా ఇనుము ఉండదు, ప్లాస్టిక్, సిలికాన్ ఉంటుంది. అక్కడ కూడా పనికిరాదు. తూకానికి కూడా కనీసం ఒక పప్పు చెక్క కూడా ఎవరు ఇది వేస్తే. పప్పు చెక్క కంటే హీనమైపోద్ది నీ జీవితం. ఒక సృష్టింపబడిన వస్తువు సృష్టికర్త చేతిలో ఉన్నప్పుడే అది పనికొస్తుంది. ప్లీజ్ రిమెంబర్ దిస్ ప్రిన్సిపల్. నా అంతటి నేనేదో సాధించేస్తాను, నా అంతటి నేనేదో చేసేస్తాను, నాకు మీనింగ్ వచ్చేస్తుంది అని నువ్వు అనుకుంటే అది చాలా పొరపాటు, చాలా పొరపాటు. అది జరిగే పని కానే కాదు. అందుకనే సొలొమన్ అంటున్నాడు, రిమెంబర్ యువర్ క్రియేటర్. ఆయన నొక్కి చెప్తున్నాడు, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఏమిటి స్మరణకు తెచ్చుకోవడం అంటే? స్మరణకు తెచ్చుకోవడం అంటే ఏంటి? ఆయనను దృష్టిలో పెట్టుకుని జీవించాలి,
ఆయన ఎరుకలో, కాన్షియస్నెస్లో జీవించాలి. ఆయనే నీ జీవితానికి మూలమనే విషయాన్ని, ఆ సత్యాన్ని మరిచిపోకుండా ఆ సత్యపు వెలుగులో నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. స్మరణకు తెచ్చుకోవడం అంటే ఏంటి అంటే మర్చిపోయావన్నమాట ఆల్రెడీ. ఇట్ ప్రీసపోజెస్ దట్ యు ఫర్గాట్ గాడ్. మనుషులు దేన్నైనా మర్చిపోతారు లేదో తెలియదు, కానీ బాధను కూడా మర్చిపోవడం కష్టమే. కానీ దేవుణ్ణి మాత్రం చాలా సునాయాసంగా మర్చిపోతారు. స్టూడెంట్స్కి దేవుడు ఎప్పుడు బాగా గుర్తొస్తాడు? పరీక్షలు గుర్తు చేస్తాయి మనకి దేవుణ్ణి. అలాగే పెద్దోళ్ళకి కూడా వాళ్ళ జీవితాల్లో పరీక్షలు వస్తాయి. ఆ జీవితంలో పరీక్ష వాళ్ళకి దేవుణ్ణి గుర్తు చేస్తుంటుంది చాలాసార్లు. కానీ సొలొమన్ ఏమంటున్నాడంటే, బాబు జీవితంలో దేవుణ్ణి గుర్తు చేసుకునే పద్ధతి అది కాదు. ఈరోజు అట్ యావరేజ్ సగటు భారతీయుణ్ణి, సగటు మనిషిని ప్రపంచంలో తీసుకుంటే మనకి దేవుడు గుర్తు లేడు. 24 గంటల్లో, వారానికి 7 రోజుల్లో, సంవత్సరానికి 365 రోజుల్లో మనకి దేవుడు ఎంతసేపు గుర్తుంటాడు? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. జీవితంలో అర్థం లేకపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి మర్చిపోవడమే. మనం చాలా పనులు దేవుడు లేనట్టుగా చేస్తాం, దేవుడు చూడనట్టుగానే చేస్తాం, దేవుడు ఎవరో మనకు తెలియనట్టుగానే చేస్తాం. చిన్నది వచ్చి అడిగితే, యేసుక్రీస్తు నీకు తెలుసా అని అడిగితే పేతురు బొంకాడు. కానీ మనం ఎన్నిసార్లు బొంకుతామో బొంకకుండా. మనం నోటితో బొంకము, మనం జీవితంతో బొంకుతాం. We don't tell lies with our lips, but by our life. మనం చాలాసార్లు బయటికి వెళ్తే ప్రపంచంలో దేవుడు లేనట్టుగానే జీవిస్తాం. నేను ఎవరిని అన్న ప్రశ్నకు బిల్ హైబెల్స్ అనేటువంటి పాస్టర్, అమెరికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ విల్లో క్రీక్ కమ్యూనిటీ చర్చ్ పాస్టర్, ఒక అద్భుతమైన మాట చెప్తాడు. నువ్వెవరివి అంటే, ఎవరు నిన్ను చూడనప్పుడు నువ్వెవరివో అదే నువ్వు అంటాడు. హూ యు ఆర్ ఈజ్ వెన్ నో వన్ ఈజ్ లుకింగ్. ఎవ్వరూ మనల్ని చూడనప్పుడు మన అస్సలు మనిషి బయటకు వస్తాడు. అపరిచితుడు అంటే విక్రమ్ కాదండి, ప్రతి మనిషిలో అపరిచితుడు ఉంటాడు. వాడు తొంగి చూస్తాడు, జడలు విరబోసుకుంటాడు. అపరిచితులు ఎందుకున్నారంటే ప్రతి మనిషిలో మనకి దేవుడు అపరిచితుడయ్యాడు కాబట్టి. సొలొమన్ అంటున్నాడు, గెట్ టు నో యువర్ గాడ్. నిన్ను సృష్టించిన సృష్టికర్తను మళ్ళీ తెలుసుకో, రీకనెక్ట్ విత్ హిమ్. దేర్ స్టార్ట్స్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. ద మీనింగ్ ఆఫ్ లైఫ్ స్టార్ట్స్ విత్ గాడ్ అండ్ గాడ్ అలోన్. జీవితంలో మీనింగ్ ఎలా వస్తుందంటే దేవుడితో ఆరంభం అవుతుంది, ఇంకెవరితో ఆరంభం కాదు. ఎందుకంటే ఓ వస్తువును సృష్టించిన వాడికే అది ఎందుకు సృష్టించాడో, అది ఏం పని చేయాలో, అది దేనికి పనికి రావాలో తెలుస్తుంది, ఇంకెవడికి తెలియదు. ఒక వస్తువు చెడిపోతే దాన్ని మెకానిక్ దగ్గర తీసుకెళ్తే వాడు కూడా బాగు చేయలేకపోతే వాడు ఒక మాట అంటాడు, సార్ కంపెనీకి పంపించాలి సార్ అంటాడు. ఎందుకంటాడు ఆ మాట? కంపెనీలో మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, సృష్టికర్త ఉంటాడు. చెడిపోయిన మన బ్రతుకుల్ని రిపేర్ చేయగలిగింది ఒక్కడే, సృష్టికర్త. ఒకవేళ ముసలితనంకి వచ్చేసిన తర్వాత నువ్వు రిపేర్ చేయాలనుకుంటే ఏమవుతుంది? మీరు బైక్స్ వాడతారు, కార్స్ వాడతారు, సైకిల్స్ వాడతారు. చెడిపోయిన తర్వాత దాన్ని అలాగే తొక్కుతుంటే పక్కన ఇంకో పార్ట్ చెడిపోద్ది, దాన్ని అలాగే వాడుతుంటే ఇంకొక పార్ట్ చెడిపోద్ది. సార్ చాలా లేటుగా తీసుకొచ్చారు సార్, 5,000 అవుద్దంటాడు వాడు, 10,000 అవుద్దంటాడు. అమ్మో అంతా అంటాం, ఎందుకంటే లేటుగా తీసుకొచ్చావు నువ్వు. చాలామంది జీవితాలు ఈ రోజున
బైక్స్ లాగే ఉన్నాయి. ముందుగానే బోర్కు వచ్చేసింది మీ లైఫ్. ముందుగానే బోర్కు వచ్చేసింది మీ లైఫ్. షెడ్కి వచ్చేసింది మీ లైఫ్. ఇంకా ఆలస్యం కాకముందే కమాన్, కమ్ టు ద మ్యానుఫ్యాక్చరర్, కమ్ బ్యాక్ టు గాడ్. సొలొమన్ చెప్తున్నాడు ఈ రోజున. ఇంకెంతకాలం దేవుణ్ణి దూరంగా పెడతావు? ఎప్పుడైతే నువ్వు ఈ మరిచిపోయిన దేవుణ్ణి మళ్ళీ గుర్తు చేసుకుంటావో, ఏ సృష్టికర్తతో నీ సంబంధం తెగిపోయిందో ఆ సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుంటావో, రీకనెక్ట్ అవుతావో, దెన్ స్టార్ట్స్ మీనింగ్ ఇన్ లైఫ్. నువ్వెందుకు పుట్టావో నీకు అర్థమవుతుంది. నిన్నెందుకు తయారు చేశాడో నీకు అర్థమవుతుంది. నీలో ఏముందో నీకు అర్థమవుతుంది. నీ గొప్పతనం ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వేం సాధించాలో నీకు అర్థమవుతుంది. దాన్ని ఎలా సాధించాలో నీకు అర్థమవుతుంది. వెన్ యు నో యువర్ లైఫ్ గివర్, వెన్ యు నో ద ఆథర్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితానికి మూలమైన వాడిని, కర్త అయిన వాడిని నువ్వు తెలుసుకున్నప్పుడు. అందుకనే ప్రత్యేకించి యువతకు రాస్తున్నాడు, నీవు ఇంకా యవ్వన దశలో ఉండంగానే నీ దేవుడితో కనెక్ట్ అవ్వు. ఎందుకంటే మీనింగ్ ఆయనతోటే స్టార్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ డూ. చాలాసార్లు మనం అనుకుంటాం, ఎందుకు ఇలా చేయాలి, ఏంటి దేవుడితో సమస్య ఏంటి, దేవుడు లేకపోతే నేను ఎందుకు సాధించలేను. ఎస్, చాలా సాధించలేము మనం. చాలాసార్లు యువకులకి ఈరోజు ప్రాబ్లం ఏంటి, దే ఆర్ ఎట్ క్రాస్ రోడ్స్. వాళ్ళు 4 రోడ్ల చౌరస్తాలో నుంచొని వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా. ఏంటి వాళ్ళ చౌరస్తా? చదువుకు సంబంధించిన చౌరస్తా, కెరియర్కి సంబంధించిన చౌరస్తా, అంతకు మించి జీవిత భాగస్వామికి సంబంధించిన చౌరస్తా, ప్రేమాయణానికి పెళ్ళికి సంబంధించిన చౌరస్తా. సాధారణంగా ఆ చౌరస్తాలో నుంచుంటే 4 రోడ్లు కనపడతాయి, కానీ మనకి 4 రోడ్లలో 4 అమ్మాయిలు కనపడుతున్నారు. ఎటు పోవాలో తెలీదు. ఒకసారికి ఒకవైపే చూడగలవు, ఒకేసారి 2 వైపులు చూడలేవు. 2 చెంపలు పగిలిపోతాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో సగం మంది ఆ ప్రాబ్లంలోనే ఉన్నారు. హూ ఈజ్ కరెక్ట్ ఇన్ మై లైఫ్? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది చాలా పెద్ద అబద్ధం ఈ ప్రపంచంలో. అద్దం ముందు నుంచొని నిన్ను నువ్వు చూసుకో. నీకు నువ్వు అర్థమైతే ఒట్టు. నీకు ఎదురుగా కనబడే ఒక అమ్మాయి ఎట్ట అర్థమవుతుంది? ప్రతి అమ్మాయి ఒక అందాల రాక్షసి. ముందు అందం కనపడుతుంది, దగ్గరికి వెళ్ళిన తర్వాత రాక్షసి కనపడుతుంది. యూ కాంట్ ఎస్టిమేట్. పెళ్లి చూపుల్లో ఎంత మోసం, ఎంత మర్యాద కూర్చుంటుంది, ఎంత తలంచుకుంటుంది. ఎందుకంటే ఆ తర్వాత అంతా తలంచుకోవాల్సింది నువ్వే. యూ కాంట్ ఎస్టిమేట్. ఒక ఉద్యోగాన్ని, ఒక భవిష్యత్తును, ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని, నీ జీవిత భాగస్వామిని నువ్వు ఏమాత్రం క్యాలిక్యులేట్ చేయలేవు. నువ్వు ఎప్పుడు పప్పులోనే కాలేస్తావు. అది కూడా చల్లపప్పులో, వేడిపప్పులో కాదు. వేడిపప్పులో కాలేసిన తెలుస్తుంది కనీసం. నువ్వు తప్పులో ఉన్నావు అనే సంగతి కూడా నీకు తెలియదు. దానికి కారణం ఏంటంటే నువ్వు నీ దేవుణ్ణి మర్చిపోయావు. దేవుడు ఒక కొలమానం, దేవుడు ఒక వెలుగు. ఏది రైటో ఏది తప్పో చెప్పగలిగింది దేవుడు కొలమానం. ఆయన ఏది సరి అయిన బాటో చూపించగలిగిన వాడు దేవుడు, వెలుగు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులను వెలిగించుచుండెను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను.
దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు. దేవుడు లేని వాళ్ళు చీకట్లో నడుస్తారు. తడివి చూస్తే ఏం తెలుస్తుంది? తెలియదు నీకు. రేపొద్దున లైటు, మ్యారేజ్ అయిన తర్వాత లైట్ వెలుగుద్ది. బుద్ధుడు గారికి లైట్ ఎప్పుడు వెలిగింది? బుద్ధ అంటే లైట్ వెలిగినవాడు అని అర్థం. ద ఎన్లైటెండ్ వన్. నా దృష్టిలో ఆయన ట్యూబ్ లైట్ కాదు, మెర్క్యూరీ లైట్. 5 నిమిషాల తర్వాత వెలుగుతుంది. పెళ్ళైపోయి భార్య వచ్చేసిన తర్వాత, పిల్లలు పుట్టేసిన తర్వాత అప్పుడు వెలిగింది ఆయనకి. ఛీ, ఈ జీవితం అంటే ఇలాంటిదా అని. అప్పుడు చెట్టు కింద కూర్చున్నాడు. చాలామందికి పెళ్ళైన తర్వాత వెలుగుతూ ఉంటుంది. సోక్రటీస్ ఏమన్నాడంటే, బై ఆల్ మీన్స్ యూ మస్ట్ గెట్ మ్యారీడ్. నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకొని తీరాల్సిందే. ఒకవేళ మంచి భార్య వస్తే జీవితాంతం సంతోషిస్తావు, రాకపోతే ఏముంది, ఫిలాసఫర్ అయిపోతావు అన్నాడు. యూ కాంట్ ఎస్టిమేట్. కానీ మీరు ఇంటర్మీడియట్లోనే, 10th క్లాస్లోనే, 8th క్లాస్లోనే అమ్మాయి కావాలి మీకు. మొన్న మా స్కూల్లో ఒక హాస్టల్ పిల్లాడు ఇంకొక హాస్టల్ అమ్మాయికి ఉత్తరం రాశాడు. ఆ అమ్మాయి 8th క్లాసు, వీడు 5th క్లాసు. ఏం తెలుసని ఇద్దరిని డిస్మిస్ చేసి ఇంటికి పంపించేశారు. యూ డోంట్ నో ఎనీథింగ్. అందుకనే ఈరోజు మీరు ఏం చేస్తున్నారంటే, చేతులు కాల్చుకొని ఆ తర్వాత ఆకులు పట్టుకుంటున్నారు, ఆ తర్వాత కౌన్సిలింగ్కి వస్తున్నారు మీరు. సాల్మన్ అంటున్నాడు, నీ జీవితం ఇంకా కాలిపోకముందే దేవుణ్ణి పట్టుకో. కాలిపోయిన తర్వాత ఆకు పట్టుకుంటే ఏం వస్తుంది? రిమెంబర్ యువర్ క్రియేటర్. అందుకే దేవుడు కావాలి నీ బాల్య దినములందే. ఎందుకంటే బైబిల్కి బాగా తెలుసు, బాల్య దినంలోనే నువ్వు లవ్ లెటర్ రాస్తావని. నువ్వెంత గనుడువో బైబిల్కి బాగా తెలుసు. నువ్వెంత చాలునో బైబిల్కి బాగా తెలుసు. అందుకనే బైబిల్ చెప్తుంది, రైట్ నౌ వైల్ యు ఆర్ స్టిల్ ఇన్ యువర్ యూత్. దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు నాకు నేను అర్థమవుతాను. నేనెవరో నాకు తెలుస్తుంది, నాకెవరు కావాలో తెలుస్తుంది, నాకేం కావాలో తెలుస్తుంది, నేనేం సాధించగలనో తెలుస్తుంది, ఈ ప్రపంచం ఏంటో తెలుస్తుంది, నేను ఎటు పోవాలో తెలుస్తుంది, నేను ఎప్పుడు కూర్చోవాలో ఎప్పుడు లేవాలో తెలుస్తుంది, ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేవాలో తెలుస్తుంది, ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో తెలుస్తుంది, ఎలా మాట్లాడాలో ఎలా పని చేయాలో తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు నిన్ను తన పోలికలో చేసుకున్నాడు. దట్స్ ద కీ. దేవుడు అర్థం కాకుండా పోలిక అర్థం కాదు. ఎప్పుడైనా మీరు లేకుండా ఫోటో తీయించుకున్నారా? మీరు లేకుండా ఫోటో తీయించుకున్న సందర్భం ఎప్పుడైనా చూసారా మీరు? అరే నేను రావట్లేదు కానీ నా ఫోటో కొంచెం తీసి హాల్ టికెట్లు అతికించరా. కెన్ యూ సే దట్? ఆబ్జెక్ట్ లేకుండా ఫోటో లేదు, దేవుడు లేకుండా ఇమేజ్ లేదు. దేవుడు అర్థమైతేనే ఇమేజ్ అర్థమవుతుంది, దేవుడు అర్థమైతేనే మనిషికి మనిషి అర్థమవుతాడు. దట్స్ ద రీజన్. మీకు ఇంకా జీవితం చాలా ఉండంగానే మీరు మీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఇది నీకు మేలు, దేవుడికి కాదు. చాలాసార్లు దేవుణ్ణి తలుచుకోవడం వల్ల, దేవుణ్ణి పూజించడం వల్ల ఆయనకేదో వచ్చేస్తుందని మనం అనుకుంటాం. నో నో నో. ఇది నీ కోసం, నీ చదువు కోసం, నీ పెళ్లి కోసం, నీ భవిష్యత్తు కోసం, నీ తృప్తి కోసం, నీ గుండెల్లో ఆనందం కోసం, నీ జీవితంలో నిండుదనం కోసం, నీ జీవితంలో అర్థం కోసం, మీనింగ్ కోసం. ద సెకండ్ థింగ్ సోలమన్ చెప్తుంది ఏంటంటే, రిమూవ్ ఈవిల్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ యువర్ హార్ట్. జీవితంలో మీనింగ్ కావాలంటే, మీనింగ్ని నాశనం చేసేది ఏంటంటే పాపం. చెడును తొలగించుకో నీ జీవితంలోంచి.
చెడును అలాగే అట్టి పెట్టుకుంటే నీ జీవితానికి అర్థం దొరకదు. పాపానికి ఒక స్వభావం ఉంది. పాపానికి ఉన్న స్వభావం ఏంటంటే అది ముందు మురిపిస్తుంది, చేస్తున్నప్పుడు మైమరిపిస్తుంది, చేసిన తర్వాత మెరిపిస్తుంది, చుక్కలు కనపడతాయి. యూనో, నేను కూడా చెప్పాను, సిన్ ఫ్యాసినేట్స్ బట్ దెన్ ఇట్ అసాసినేట్స్. చేసేటప్పుడు పాపం చాలా సుందరంగా ఆకర్షణీయంగా ఉంటుంది. చేసిన తర్వాత పాపపు నీసు పోదు. మీరెంతన్నా కడిగి చూడండి, పోతుంది. గిల్ట్ పాప్స్ అప్ ఆల్వేస్ ఇన్ యువర్ హార్ట్. గిల్ట్. దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు. షేక్స్పియర్ ఒక అద్భుతమైన కథ రాస్తాడు, మ్యాక్బెత్. ఎవరైనా ఇంగ్లీష్ చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఒక స్త్రీ రాజును చంపేస్తుంది, కాన్స్పిరసీ, కుట్ర పన్ని. చంపేసిన తర్వాత ఆ రాజ్యాన్ని దోచుకోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత ఒక్కొక్క పర్యవసానం ఎదురవుతూ ఉంటుంది వాళ్ళకి. చివరికి వాళ్ళు ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారంటే, ఆమె తన చేతుల్ని చూసుకుని, చేతులు కడుక్కొని శుభ్రంగానే ఉంటాయి చేతులు, కానీ దాని మీద ఆమెకు రాజుగారి రక్తం కనపడుతూ ఉంటుంది కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా. ఒక అద్భుతమైన మాట రాస్తాడు షేక్స్పియర్ మ్యాక్బెత్ అనే స్టోరీలో. గిల్ట్ గురించి అద్భుతంగా ప్రజెంట్ చేస్తాడు ఆ ఒక్క లైన్లో. ఆయన అంటాడు, అరేబియాలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో సుగంధ ద్రవ్యాలకు, పర్ఫ్యూమ్కి, సెంట్కి ఫేమస్ అరేబియా. ద బెస్ట్ సెంట్ దొరుకుతుంది అరేబియాలో. అరేబియాలో ఉన్నటువంటి సెంట్ అంతా తీసుకొచ్చి ఆమె చేతుల మీద పోస్తే కూడా ఆ వాసన పోదట. రాజుగారిని చంపేసిన ఆ వాసన, ఆ రక్తపు వాసన. గిల్ట్ ఈజ్ లైక్ దట్. పాపం చేసి చూడండి, చాలా సులభం. పాపాన్ని మరిచిపోయి చూడండి, చాలా కష్టం. అది కళ్ళ ముందు కనపడుతూనే ఉంటుంది. పెళ్ళి కాకముందే నువ్వు సెక్స్లోకి వెళ్ళిపోతావు, పెళ్ళి అయిపోయిన తర్వాత నీకు కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. ఎవ్రీ టైమ్ వెన్ యూ లుక్ ఎట్ యువర్ వైఫ్, ఎవ్రీ టైమ్ వెన్ యూ లుక్ ఎట్ యువర్ హస్బెండ్. సొలొమన్ అంటున్నాడు, నీ జీవితంలో సంతోషాన్ని చంపేసేది ఏంటంటే గిల్ట్, పాపం తెచ్చిన పర్యవసానం. పాపం చాలా క్రూరమైంది. అది ఎంత అందమైందో అంత క్రూరమైంది. అది నిన్ను పట్టుకొని నాశనం చేస్తుంది. నీ రెక్కలు విరిచి కట్టేస్తుంది, నిన్ను చిత్రహింసలు పెడుతుంది. యు కాంట్ ఫర్గెట్ యువర్ సిన్. యు కాంట్ ఫర్గెట్ యువర్ సిన్. ఈ ప్రపంచంలో మీరు ఏ పనైనా చేయండి, మీ పాపాన్ని మీరు మర్చిపోలేరు. బహుశా అది ఎవ్వరికీ తెలియకపోవచ్చు ఈ ప్రపంచంలో, కానీ నీ గుండె మాత్రం మర్చిపోదు. అది నీకు గుర్తు చేస్తూనే ఉంటుంది. మన పాపమే ఎదుటి వాళ్ళని అనుమానించేలా చేస్తుంది చాలాసార్లు. డాక్టర్ రవి జకరియాస్ ఒక అద్భుతమైన ఇలస్ట్రేషన్ చెప్తాడు. ఒక చిన్న పిల్లడు, ఒక చిన్న పిల్ల, ఇద్దరు ఫ్రెండ్స్, బిలో 5th క్లాస్, ఎదురెదురు ఇల్లు. రోజు ఆడుకుంటారు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే. చాలా మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు. ఒక రోజున వీడి దగ్గర ఉన్నటువంటి రంగురంగుల గోళీలు తీసుకొని వెళ్ళి అమ్మాయికి చూపిస్తాడు. చాలాసేపు ఆడుకుంటారు. ఇంకో రోజున అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఇంపోర్టెడ్గా తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ స్వీట్స్, చాక్లెట్స్ అన్నీ తీసుకొచ్చి వాడికి ఇస్తూ ఉంటుంది. తింటూ ఉంటారు ఇద్దరు. వీడికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం.
ఈ అమ్మాయి చాక్లెట్లు చాలా తీసుకొస్తా ఉంటే, ఏంటి ఇన్ని చాక్లెట్లు తెస్తున్నావు అని అంటే, చాలా ఉన్నాయి నా దగ్గర అంటది. అప్పుడు వీడు ఒక డీల్ చేసుకుంటాడు ఆ అమ్మాయితో. నా దగ్గర ఉన్న గోళీలన్నీ నీకు ఇచ్చేస్తాను, నీ దగ్గర ఉన్న చాక్లెట్లన్నీ నాకు ఇచ్చేస్తావా అని అడుగుతాడు. అమ్మాయికి గోళీలు, ఆ కలర్స్ అంటే చాలా ఇష్టం. బికాజ్ షీఈ్ ఎ గర్ల్స్ అంటే కలరింగ్ కదా. సో ఆ అమ్మాయి డీల్కి ఒప్పుకుంటుంది. అమ్మాయి పరిగెట్టుకుంటూ తన ఇంట్లోకి వెళ్తుంది, వీడు పరిగెట్టుకుంటా వీడి ఇంట్లోకి వెళ్తాడు. అమ్మాయి తన దగ్గర ఉన్నటువంటి చాక్లెట్లన్నీ డబ్బాలో వేసేసుకొని తీసుకొచ్చేస్తుంది వీడి దగ్గరికి. వీడు కూడా వాడి దగ్గర ఉన్నటువంటి రంగురంగుల గోళీలన్నీ జవురుకొని డబ్బాలో వేసుకుంటూ ఉంటే అననీయ సప్పీరలాగా ఒక ఆలోచన వస్తుంది వాడికి. నా దగ్గర ఇన్ని గోళీలు ఉన్నాయో ఆమెకు తెలియదు కదా అని కొన్ని గోళీలు తీసి దిండు కింద దాచిపెట్టేసి, కొన్ని గోళీలే తీసుకొని డబ్బాలో వేసుకొని డబ్బా మూత పెట్టేసి వాడు కూడా బయటకు వస్తాడు ఇంట్లో నుంచి. అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది చాక్లెట్లన్నీ పట్టుకొని. అమ్మాయి అమాయకంగా చాక్లెట్లన్నీ ఇచ్చేస్తుంది. వీడు గోళీలు ఇస్తూ ఉంటాడు, నా గోళీలన్నీ ఇచ్చేశాను అంటాడు. సరే, రాత్రి అయిపోతుంది, అలిసిపోతారు, అన్నం తినేసి పడుకుంటారు. రాత్రి అమ్మాయి గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటుంది, వీడికి నిద్ర పట్టదు. వీడి మనసులో ఒక ఆలోచన, ఓ అనుమానం, అమ్మాయి చాక్లెట్లన్నీ ఇచ్చిందా? నువ్వు చెడ్డోడివి, అందుకని ఎదుటి వాళ్ళు చెడ్డోళ్ళేమో అని నీకు అనుమానం. నీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందుకనే ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడినా బాయ్ ఫ్రెండే అనిపిస్తుంది నీకు. గిల్ట్. నువ్వు చేసిన తప్పు నిన్ను వెంటాడుతుంది, నీ సంబంధాలని చెడిపేస్తుంది, అనుమానాన్ని తీసుకొస్తుంది నీ సంబంధాల్లోకి. అందుకనే సొలొమన్ మరొక సూచన చేస్తున్నాడు, తీసివేయి నీ జీవితంలోంచి చెడును, నీ జీవితంలోంచి పాపాన్ని తొలగించుకో, అప్పుడు వ్యాకులం తొలగిపోతుంది. దానికి ముందే వ్యాకులం గురించి మాట్లాడతాడు 10వ వచనంలోనే. ఎప్పుడైతే పాపం పోతుందో గిల్ట్ పోతుంది, అప్పుడు హృదయం శాంతిస్తుంది, జీవితంలో సంతోషం దొరుకుతుంది, అర్థం దొరుకుతుంది, నిండుదనం దొరుకుతుంది. మీరు అనుకుంటారు, ఇది చాలా సుఖం, ఇది చాలా అందం, ఇది చాలా గొప్పది, ఇది చేస్తే భలే ఉంటుంది, మజా వస్తుంది అని మీరు అనుకుంటారు. మజా రాదు. నీ జీవితంలో సంతోషాన్ని పీకేసేది అదే, నీ గుండెల్లో వెలితిని క్రియేట్ చేసేది అదే. తీసివేయి దాన్ని. ఇట్ కెన్ బి అ స్మాల్ లై. అబ్రహాం లింకన్ అంటాడు, అబద్ధాలు ఆడకండి ఎప్పుడు. ఒక్క అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి జీవితంలో 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అంటాడు. అది అబ్రహాం లింకన్, అమెరికన్ కదా, అది ఆయన స్టైల్, అది అమెరికన్ మైండ్, అది అమెరికన్ స్టైల్. భారతీయులు కూడా ఉన్నారు, అబద్ధాలు ఆడండి, 1000 అబద్ధాలు ఆడి నవ్వు పెళ్లి చేయండి. ఆ దేశాల్ని ఈ పుస్తకం ప్రభావితం చేసింది. మన దేశాన్ని చాలా పుస్తకాలు ప్రభావితం చేశాయి, కానీ అబద్ధం నుంచి బయటికి తీసుకురాలేకపోయాయి. ఈరోజు అందరూ అబద్ధం ఆడతారు. మీ చిన్నప్పుడు అమ్మా నాన్నలు మీతో అబద్ధం చెప్తారు. పక్కనున్న మీ అక్క మీద ఓ చెయ్యేసి దానిపైన మళ్ళీ ఇంకో చెయ్యేసి కొట్టి అక్కని కొట్టేశానని అబద్ధం చెప్తారు. పెద్దయ్యాక మీరు అమ్మ నాన్నకి అబద్ధం చెప్తారు, వాళ్ళు నేర్పించిన అబద్ధమే కదా. రాజకీయ నాయకులు అబద్ధం ఆడతారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ అబద్ధం ఆడతారు, లేట్కి వచ్చిన టీచర్ అబద్ధం ఆడుతుంది. కానీ అబద్ధం ఆడుతున్నప్పుడల్లా నువ్వు కళ్ళల్లోకి చూడలేవు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవు, ఎందుకంటే అబద్ధం.
అబద్ధం, నీ జీవితం అబద్ధం. అందుకని నువ్వు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నావు. దట్స్ ద రీజన్. నీ జీవితం అంతా కపటం. ఒకవేళ ఈరోజు నిజాయితీగా కపటం నుంచి ఎలా బయటికి రావాలి, వేషధారం నుంచి ఎలా బయటికి రావాలి, అబద్ధం నుంచి ఎలా బయటికి రావాలి, నువ్వు అబద్ధికుడు అని ఒప్పుకుంటే నిజంగా దేవుడు నిన్ను నిజాయితీపరుడుగా చేస్తాడు. నిజాయితీ ఎలా వస్తుందంటే, నీలో ఉన్న అవినీతిని నిజాయితీతో ఒప్పుకున్నప్పుడు, నీలో ఉన్న పాపాన్ని నిజాయితీతో నువ్వు బయటేసుకున్నప్పుడు, దేవుడి పాదాల దగ్గర వేసినప్పుడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారంటే ఎవరి హార్ట్ ప్యూర్గా లేదు. ఏ హృదయశుద్ధి కోరుతున్నాడంటే ఆయన, నా హృదయానికి శుద్ధి లేదు ప్రభువా అని నువ్వు శుద్ధంగా ఒప్పుకోగలిగితే అప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడు, తను కనపరుచుకుంటాడు. ద ప్యూర్ అట్ హార్ట్ మీన్స్ ఆనెస్టీ, ఫ్రాంక్నెస్. ఈరోజు అంత ఆనెస్టీ నీకుంటే దేవుడు నీ జీవితాన్ని మార్చివేస్తాడు. సొలొమోను చెప్తున్నాడు, నీ పాపాన్ని కప్పిపుచ్చుకోవద్దు, దేవుడి దగ్గరికి తీసుకురా, రిమూవ్ ఇట్. బై ద వే, మీకు మాట చెప్పాలి, నీ పాపాన్ని నువ్వు తీసేసుకోలేవు. నీ పాపాన్ని నువ్వు తీసేసుకోలేవు. పాపాన్నే కాదు, పాపం వల్ల వచ్చిన ఆ గిల్ట్ని కూడా నువ్వు సప్రెస్ చేసుకోలేవు. అది ప్రతిసారి నీకు చూపిస్తూనే ఉంటుంది, ఇదిగో నువ్వు పలానా కదా. కొన్నిసార్లు కొంతమందిని విమర్శిస్తూ ఉంటే, మన దేశంలో సామెత ఉంది, ఒకడి వైపు 1,000 చూపిస్తే నీ వైపు 4 వేళ్ళు ఉంటాయి. లోపల ఓ స్వరం నీతో మాట్లాడుతుంది, ఏంటి నువ్వు కూడా అదే కదా, ఏంటి అలా అంటున్నావు. ఓ స్వరం నీతో నువ్వు ఆ స్వరం నోరు మూయలేవు. ఇట్స్ నాట్ పాసిబుల్. మార్టిన్ లూథర్ తను క్యాథలిక్ మాంక్గా ఉండి పోపుని ఎదిరించి, ఆ రోజుల్లో మతం రాజ్యం కలిసిపోయి ఉన్నాయి, బోత్ స్టేట్ అండ్ రిలీజియన్ కలిసిపోయి ఉన్నాయి. పోప్ ఎంత చెప్తే అదే చట్టం, పోప్ మాట రాజు కాదనడు. అటువంటి రోజుల్లో రాజ్యాధికారాన్ని, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజ్యాధికారాన్ని అతను ఎదిరించడానికి పూనుకున్నాడు. ఎంత ఎదిరించాడంటే ఒక్కడిగా నిలబడి ఎదిరించాడు. అలాంటి పరిస్థితుల్లో ఓ రోజున మార్టిన్ లూథర్కి ఒక కల కనపడింది. అపవాది వచ్చి ఆయన పాపాలన్నీ గోడ మీద రాస్తున్నాడు, మార్టిన్ లూథర్ చేసిన పాపాలన్నీ. పోపును తప్పిపట్టేవాడు అంతటోడుగా నువ్వు, ఇదిగోరా నువ్వు నీ పాపాలు చూడు, నీ చిట్టా చూడు. మార్టిన్ లూథర్ దేవుడి వైపు చూస్తాడు. ఒక చెయ్యి వచ్చి ఎర్ర సిరాతో ఆ పాపాలన్నిటిని కొట్టేస్తుంది. ఫ్రెండ్స్, ఐ వాంట్ టు టెల్ యూ టుడే, నీ పాపాన్ని తీసివేయాలన్నా, ఆ పాపపు నీసు వాసనని తీసివేయాలన్నా, నీసు వాసన కాదు, నీసు గ్యాప్ వాసన, ఆ పాపపు నీసుని తీసివేయాలన్నా కూడా ఇట్ ఈస్ ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ఆయన సిలువలో పాపరహితంగా చనిపోయాడు, ఆయనలో పాపం లేదు. నీ గతాన్ని రూపుమాపగలిగిన వాడు ఒక్కడే ఈ ప్రపంచంలో, దట్ ఈస్ జీసస్. ఎందుకంటే ఆయనలో కించిత్ పాపం ఆలోచనల్లో సైతం లేదు. పాపరహితుడు మాత్రమే పాపాన్ని కడగగలడు, పాపానికి పరిహారం చెల్లించగలడు, పాపం నుంచి నిన్ను విడిపించగలడు. జీవితంలో మీనింగ్ ఎలా వస్తుంది? వెన్ యూ గెట్ రిడ్ ఆఫ్ సిన్. నీ హృదయం నుంచి, నీ శరీరం నుంచి పాపాన్ని తొలగించుకున్నప్పుడు. దీనికోసం నువ్వు ఒక నూకాలమ్మ దగ్గర, తలుపులమ్మ దగ్గర, మైసమ్మ దగ్గర నించుని కొరడాలతో కొట్టుకోనక్కర్లేదు.
40 దినాలు ఓ మాలేసుకొని ఉపవాసం ఉండక్కర్లేదు. దీనికోసం నిన్ను బాధించుకోనక్కర్లేదు. నీకోసం ఆయన ఆల్రెడీ బాధింపబడ్డాడు సిలువ పైన. దిస్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్. దిస్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్. తీసుకోవాల్సింది నువ్వు. గిఫ్ట్ని తిరస్కరించవచ్చు, గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఎవరు గిఫ్ట్ని బలవంతంగా ఎవరు ఎంత ప్రేమతో గిఫ్ట్ని ఇస్తారో అంత ప్రేమతో దాన్ని తీసుకుంటేనే గౌరవం, అది గిఫ్ట్ అవుతుంది. దేవుడు ఎంత ప్రేమమయుడంటే, నీ పాపం నుంచి నువ్వు బయటేసుకోలేనప్పుడు, అది నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని పీకేసినప్పుడు, నీ జీవితాన్ని పండగ చేసుకోవాలనుకుని దాన్ని నువ్వు దండగ చేసుకుంటున్నప్పుడు, మళ్ళీ నీ జీవితాన్ని నువ్వు పండగ చేసుకోవాలని, ఎంజాయ్ చేయాలని ఏదైతే అడ్డుపడుతుందో దాన్ని తీసివేయడానికి దాన్నంతా తన మీద వేసుకుని సిలువలో నీకోసం రక్తం కార్చాడు, శిక్ష చెల్లించాడు. బలి అంటే మీకు బాగా తెలుసు. క్లాసులో ఒకడు తప్పు చేస్తాడు, ఇంకోటి మీద పడుతుంది, టీచర్ వచ్చి వాడిని కొడుతుంది. అప్పుడు మనం బయటకు వచ్చిన తర్వాత అంటాం, ఈడు బలిరా అంటాం. అంటే ఇంకోటి చేసిన తప్పుకి ఈడు బలైపోయాడు అని. యేసుక్రీస్తు వారు నువ్వు చేసిన తప్పుకి ఏనాడో బలైపోయాడు. వేరేవాడు అమాయకంగా బలయ్యాడు, ఆయన కావాలని బలయ్యాడు నిన్ను విడిపించడం కోసం. గుండెల్లోంచి ఎలా తీసేసుకుంటాం, జీవితంలోంచి ఎలా తీసేసుకుంటాం చెడుగును. తీసేసుకుంటే కానీ జీవితానికి అర్థం రాదని సొలొమోను చెప్తున్నాడు. ద థర్డ్ థింగ్ సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, కీప్ హిజ్ కమాండ్మెంట్స్. విధేయత చూపించు దేవుడికి. మానవ కోటికి ఇదే విధి, విద్యార్థి లోకానికి ఇదే విధి, యువతి యువకులకు ఇదే విధి. దిస్ ఈజ్ యువర్ డ్యూటీ యంగ్స్టర్స్ అని చెప్తున్నాడు. ఎందుకు ఇది విధి? మరో మార్గం లేదు, ఇక వేరే మార్గం లేదు. ఇంకా మీరు ఒక పల్లెటూరులో హెల్డప్ అయిపోయారు అనుకోండి, బంద్, ఆటోలు లేవు, బస్సులు లేవు, కారులు లేవు. ఓ ఎద్దుబండి వెళ్తుంటే ఏం చేస్తారు మీరు? ఆకలేసేస్తూ ఉంటుంది. ఏం చేస్తారు మీరు? ఎక్కి కూర్చుంటారు. అప్పుడు దాకా సిటీలో అపాచీ బైక్ వేసుకొని కట్టుకొట్టిన నువ్వు ఎద్దుబండికి కూర్చోవాలి. అదేమో తొందరగా పోదు. పోనీ నీకొచ్చా ఎద్దుల్ని తోలడం? రాదు. చచ్చినట్టు ఎక్కి కూర్చోవాల్సిందే. జీవితంలో కూడా ఇదే. నువ్వు చచ్చినట్టు దేవుడికి లోబడాల్సిందే. దెర్ ఈజ్ నో అదర్ గో. నీకు ఇష్టమున్నా లేకపోయినా దేవునికి లోబడ్డంలో ఆనందం ఉంది. దేవునికి నువ్వు విధేయత చూపించే కొద్దీ నువ్వు పాపాన్ని జయిస్తావు. దేవునికి నువ్వు విధేయత చూపించే కొద్దీ నీకు దేవుడు అర్థమవుతాడు, దేవుడికి దగ్గరగా జరుగుతావు. దేవునికి నువ్వు విధేయత చూపించే కొద్దీ భవిష్యత్తు నీకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు తన చిత్తాన్ని ఎవరైతే తనకు లోబడతారో వాళ్ళకి నెక్స్ట్ మాటని, నెక్స్ట్ చిత్తాన్ని, నెక్స్ట్ తన ప్లాన్ని చూపిస్తాడు. దేవునికి విధేయత చూపించే వాళ్ళు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. దే నో దేర్ ఫ్యూచర్. మీరు చాలాసార్లు అడుగుతుంటారు, దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది అని. దేవునికి విధేయత చూపిస్తూ ఉంటే తెలుస్తుంది. ఎంత విధేయత చూపిస్తే అంత దేవుడు చూపిస్తాడు. నీ జీవితంలో ఏం జరగబోతుందో, ఏం చేయబోతున్నాడు, ఎంత సుందరంగా దాన్ని తీర్చిదిద్దబోతున్నాడు. విధేయతలో మీనింగ్ ఆఫ్ లైఫ్ ఉంది. ఎందుకంటే విధేయతలో దేవునికి దగ్గరగా జరుగుతావు. విధేయతలో దేవుణ్ణి తెలుసుకుంటావు. జీవితానికి మూలమైన వాడిని తెలుసుకుంటావు. అతి సమీపంగా తెలుసుకోవడానికి ఆస్కారం దొరుకుతుంది. విధేయతలో నీ భవిష్యత్ ఏంటో దేవుడు తన చిత్తంలో నీకు చూపిస్తూ వెళ్తాడు. నీ గతాన్నే కాదు, నీ ప్రస్తుతాన్నే కాదు, నీ భవిష్యత్తును కూడా నువ్వు అర్థం చేసుకోవడానికి విధేయతలో ఆస్కారం ఉంది. అందుకనే 3వ సూచన చేస్తున్నాడు, ఒబే గాడ్. నీ జీవితంలో మీనింగ్ కావాలా? ఒబే గాడ్.
సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక మాట ఉంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ స్వభావం అంతటి మీద యెహోవా అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ మార్గమును సరళము చేస్తాడు. నీ లైఫ్ స్మూత్గా ఎప్పుడు వెళ్తుంది? నీ స్వభావం వద్దు, సొంత పైత్యం వద్దు, సొంత ఆలోచనలు వద్దు, నాకంతా తెలుసు అనుకోవద్దు, నీకు ఏది తోచితే అది చెయ్యొద్దు. ఒకని మార్గం వాడికి మంచిగా తోస్తుంది, కానీ అది మరణానికి నడిపిస్తుంది. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఒబే గాడ్. దేవుడు ఏదైనా చెప్తే ఒబే గాడ్. ప్రతిరోజు నువ్వు బైబిల్ చదువుకుంటున్నప్పుడు దేవుడు ఒక చిన్న మాట చెప్తాడు నీకు, ఒబే, విధేయత చూపించు. చూడు నీ లైఫ్లో ఎంత మీనింగ్ ఉంటుందో. ఎస్, అది కష్టం. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన విషయాల్లో ఒకటి ఏంటంటే దేవుడికి తల ఒగ్గడం, దేవునికి విధేయత చూపించడం. ఎందుకంటే ఆయన చిత్తము చాలాసార్లు నీ చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది, ఆయన ఇష్టం చాలాసార్లు నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటుంది. యట్ దెర్ ఈస్ గుడ్నెస్ ఇన్ ఇట్. అయినా అందులో మేలుంది, అందులో మేలుంది. కొన్నిసార్లు మన బాడీలో కొన్ని ఫారెన్ బాడీస్ వచ్చి కూర్చుంటాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొయ్యాలంటాడు. కోస్తేనే నీకు బతుకు. విధేయతలో కష్టం ఉంటుంది, విధేయతలో ఇబ్బంది ఉంటుంది, బట్ అందులో మేలు ఉంటుంది. నీ దేవుణ్ణి నువ్వు తెలుసుకోవడానికి అతి సమీపంగా అది నీకు అవకాశం ఇస్తుంది. నీ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి, దేవుని వెలుగులో, దేవుని కళ్ళద్దాల్లోంచి చూడడానికి అది నీకు అవకాశం ఇస్తుంది. అందుకనే ఎవరైతే విధేయత చూపిస్తారో ఆయన మాటకు, వాళ్ళ బ్రతుకు అద్భుతంగా ఉంటుంది. అబ్రహాం జీవితాన్ని చూడండి. నది అవతల ఆయన వినాయక చవితి రోజు బొమ్మలు అమ్ముకుంటూ, కృష్ణాష్టమి రోజు బొమ్మలు అమ్ముకుంటూ, అద్భుతమైన దేవుళ్ళ బొమ్మలు చేసుకుంటూ కూర్చొని ఉంటే, దేవుడు ఒకరోజు ఆ నది దగ్గర ఆయన తిరుగుతూ ఉంటే కనపడ్డాడు. అబ్రహాము, యువతలకు వస్తావా అని అడిగాడు. అబ్రహాంకి ఆ దేవుడు ఎవరో తెలియదు. అబ్రహాంకి ఆ దేవుడు ఎవరో చాలా కొత్త. మరి ఏమైందో తెలీదు. అందుకనే విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ఈరోజు 3 మతాల వాళ్ళు ఆయన్ని మా తండ్రి, మా తండ్రి, మా తండ్రి అని పిలుచుకుంటున్నారు. అబ్రహాం కోసం కొట్టుకుంటున్నారు, మా తండ్రి, మా తండ్రి, మా తండ్రి అని. మన జీవితాలను చూస్తే మా తండ్రే అనాల్సి వస్తుంది. ఏంటో నాకు ఒక మిస్టరీ అబ్రహాం జీవితాన్ని చూసినప్పుడు. హౌ కుడ్ హీ పుట్ సచ్ ఎ ఫెయిత్ ఇన్ దట్ అన్నోన్ గాడ్? కానీ అబ్రహాం నది దాటి వచ్చేసాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు. అబ్రహాం జీవితంలో మనం చూస్తే ఒక పాయింట్ వచ్చింది, ఆస్తి పంచుకోవాల్సి వచ్చింది. లోతు లోకం వైపు చూశాడు. అబ్రహాం అక్కడ నిలబడి, లోతు నీకేం కావాలి అని అడిగితే లోతుగా ఆలోచించాడు. ఇదే టైము. ఎస్, మగానంతా తీసుకున్నాడు. ద బెస్ట్. అబ్రహాము ఈ భూమిని చూడట్లేదు, రియల్ ఎస్టేట్ చూడట్లేదు. ఆయన మనసులో దేవుడు తనకిచ్చిన వాగ్దానం, తన భవిష్యత్తు, దేవునికి విధేయత అదే కనపడుతుంది. మిగిలింది పెద్దనాన్న తీసుకున్నాడు. ఎవరైనా పెద్దోళ్ళు ముందు బెస్ట్ తీసుకొని చిన్నోళ్ళకి మిగిలింది ఇస్తారు. అబ్రహాము విధేయత. ఇంకో ఘట్టం వచ్చింది అబ్రహాం జీవితంలో, కొడుకుని చంపేసుకోవాల్సిన ఘట్టం. విధేయత చూపించాడు. ఈ రోజున అబ్రహాము చనిపోయాడు. అబ్రహాం లేడు ఈ రోజున. దాదాపు 2000 సంవత్సరాల క్రితం వాడు అబ్రహాము.
క్రీస్తు పూర్వము. ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే 4000 సంవత్సరాల క్రితం వాడు అబ్రహాము. 4000 సంవత్సరాలు అయిపోయింది, కానీ అబ్రహాం పేరు ఎవరు మర్చిపోలేదు. దట్స్ ద బ్యూటీ ఇన్ ఒబీడియన్స్. ఎప్పుడైతే నువ్వు లోబడతావో దేవుడికి, యు ఆర్ నాట్ ఓన్లీ ఎ బ్లెస్సింగ్ టు యువర్ జనరేషన్, బట్ యూ క్యాన్ బి ఎ బ్లెస్సింగ్ ఇన్ ద జనరేషన్స్ టు కమ్, ఇన్ ద నేషన్స్ టు కమ్. తరతరాలకు, దేశ దేశాలకు నువ్వు బ్లెస్సింగ్ అవుతావు. దేవునికి విధేయత చూపించడంలో ఉన్న గొప్పతనం ఇది. అలెగ్జాండర్ ఎంతమంది గుర్తున్నాడు? మన దేశంలో రక్తం కార్చి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది గుర్తున్నారు? బట్ అబ్రహామును మర్చిపోలేదు. దట్స్ ఎ బ్లెస్సింగ్. 4000 years. నాకు చెప్పండి, చరిత్రలో 4000 years క్రితం ఉన్న ఒక ఫిగర్ని, చరిత్ర చదివిన వాళ్ళు చెప్పండి నాకు. మీకు అందరికీ కామన్గా తెలిసిన ఒక ఫిగర్ని. ఒబీడియన్స్ కెన్ బ్లెస్ యువర్ లైఫ్. మీనింగ్ కమ్స్ త్రూ ఒబీడియన్స్. లెట్ మీ క్లోజ్. 4వ విషయాన్ని చెప్తున్నాడు సొలొమన్. తన అనుభవ జ్ఞానాన్ని రంగరించి, జీవితంలో మీనింగ్ కావాలా నీకు? ఎస్, దెన్ యూ మస్ట్ డూ దిస్ 4th థింగ్ ఆల్సో. ఈ 4వ విషయం కూడా నువ్వు చేయాలి. ఏమిటి ఆయన 4వ విషయం ఏం చెప్తున్నాడు? ఫియర్ గాడ్. దేవునికి భయపడు. ఈ రోజుల్లో లేనిది ఏంటండి? అదే. పిన్నల్లో పెద్దల్లో లేనిదేంటి? అదే. ఈరోజు ఎందుకని చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి భయపడట్లేదు? ఒక స్టూడెంట్ టీచర్కి ఎందుకు భయపడట్లేదు? ఒక నేరస్తుడు పోలీస్కి ఎందుకు భయపడట్లేదు? వాట్ ఈస్ ద రీజన్? ఒక ఎంప్లాయీ బాస్కి ఎందుకు భయపడట్లేదు? భయం బొత్తిగా లేదు ఈరోజు మనకి. యునో, ఆల్ పాజిటివ్ ఫియర్స్ స్టార్ట్స్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఆల్ పాజిటివ్ ఫియర్స్ ఇన్ లైఫ్ స్టార్ట్స్ విత్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఎందుకని ఈరోజు సినిమాల్లో కొడుకులు నాన్నని టీజ్ చేయడం చూపిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కల్చర్? ఎందుకని ఈరోజు చిన్న పిల్లలు ఒక పెద్ద హీరోయిన్ని ఏడిపించడం, సెటర్లు వేయడం చూపిస్తున్నాడు సినిమాల్లో? ఎక్కడి నుంచి వచ్చింది ఈ కల్చర్? ఎందుకని ఈరోజు టీచర్లకి బదులుగా కమీడియన్స్ని, బఫూన్స్ని పెడుతున్నారు సినిమాల్లో, సీనుల్లో? టీచర్ కంటే స్టూడెంట్ తెలివిగలవాడు అని ఎందుకు చూపిస్తున్నారు? నిజంగా అంతుందా నీకు? 15 years టీచ్ చేశాను నేను. నా క్లాస్లో 60 మంది ఒక సెక్షన్ అయితే, కొన్నిసార్లు 2 సెక్షన్స్ కలిపితే 120 మంది. 5 నిమిషాల్లో సెల్ ఫోన్లో అటెండెన్స్ తీసుకుంటాను నేను. 5 నిమిషాలు తల తిప్పాడా చచ్చాడే. వాడిని ఏం తిట్టాను నేను? ఒక క్వశ్చన్ వేస్తాను, అమ్మాయిల ముందు జవాబు చెప్పలేడు, చాలు అడిగది వాడి జీవితానికి. సెటైర్ వేసాడా, మళ్ళీ సెటైర్ పడిందే. పక్కన అమ్మాయిలు ఉంటారు, జాగ్రత్త, పరువు పోద్ది. నేను కాలేజ్ నుంచి రిజైన్ చేసి వచ్చేటప్పుడు నా స్టూడెంట్స్ నన్ను చూసి ఏడ్చారు. నా దగ్గరికి వచ్చి నన్ను అడిగారు, సార్ సెల్ ఫోన్లో ఎట్లా వేసుకుంటారు సార్ మీరు అటెండెన్స్ అని. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైం. సబ్జెక్ట్ లేని లెక్చరర్స్ ఏం చేస్తారంటే 1/2 గంట అటెండెన్స్ వేసుకుంటారు, ఇంకో 1/2 గంట కబుర్లు చెప్తారు, ఇంకా 1/2 గంట మిగులుద్ది, పాఠం చెప్పి వెళ్ళిపోతారు. క్లాస్లో ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో బయటికి వెళ్తే అంత ఫ్రెండ్లీగా ఉంటాను. మా కాలేజ్ కారిడార్లో నిలబడితే మా ప్రిన్సిపల్ ఎవరు లోపలికి వెళ్ళరు, నేను నిలబడితే అందరు లోపలికి వెళ్ళిపోతారు. దిస్ ఈజ్ మై టెస్టిమనీ ఇన్ మై కాలేజ్. స్టూడెంట్స్కి అంత సీన్ లేదు. ఫియర్ ఎక్కడి నుంచి వస్తుంది? వెన్ యూ ఫియర్ గాడ్, పీపుల్ ఫియర్ యూ. నువ్వు దేవునికి భయపడ్డప్పుడు నువ్వు దేనికి భయపడవు, మనుషులు నీకు భయపడతారు. యు నో దాట్?
మా ప్రిన్సిపల్తో హీజ్ అ క్యాథలిక్ ఫాదర్, పెద్ద క్యాథలిక్ ఇన్స్టిట్యూషను, డయాసిస్, గుంటూరు డయాసిస్ కింద డైరెక్ట్గా ఉండేటువంటి ఇన్స్టిట్యూషను. జస్ట్ మా గోడ వెనక బిషప్ గారి హౌస్. ఎప్పుడు ప్రిన్సిపల్ గారు పక్షపాతం చూపించినా, అన్ఫేర్గా చేసినా, ఏదైనా పొరపాటు చేస్తే స్టాఫ్ మీటింగ్లో ఆయనతో గొడవ వేసుకునేవాడిని నేను. సార్ దిస్ ఇస్ రాంగ్. మా ఇద్దరికి ఎప్పుడు క్లాషే. కానీ ప్రిన్సిపల్ నన్ను ఎప్పుడు తక్కువగా చూడలేదు. దొంగతనంగా నా క్లాసులు వినేవాడు, నన్ను అబ్జర్వ్ చేసేవాడు. ప్రాబ్లం వస్తే నిర్మోహమాటంగా అడుగుతాను తప్ప రాజకీయాలు చేయనని ఆయనకు తెలుసు. చివరికి ఒక రోజున తీసుకెళ్ళి నన్ను, మీకు తెలియదు క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ని పందుల్లా చూస్తారు. ప్రొఫేన్ అంటారు వాళ్ళు, సీక్రెడ్ ప్రొఫేన్ అంటారు. వాళ్ళు వాడే పదజాలం మీకు తెలియదు. ప్రొటెస్టెంట్స్ అంటే అంత తక్కువ వాళ్ళకి. క్యాథలిక్ గురువుకి, ఒక గురువు గారికి పాదాలు పట్టుకుంటారు. బిషప్ గారు మా కాలేజ్కి వస్తే, ఈజ్ అవర్ చీఫ్ ప్యాట్రన్, మా కాలేజ్కి వస్తే ఆయన కాళ్ళకి దండం పెట్టుకుంటారు. దండం పెట్టిన ఇద్దరే లెక్చరర్స్, నేను మా హెచ్ఓడి. అలాంటి నన్ను, ఒక ప్రొటెస్టెంట్ని, ప్రిన్సిపాల్కి ఎప్పుడు కూడా క్వశ్చన్స్ వేసాను నేను, 10 మంది ముందు నిలదీసే నన్ను ఆయన బర్త్డే రోజు తీసుకెళ్ళి ఆయన తల మీద చెయ్యేసి నా చేత ప్రార్థన చేయించాడు. When you fear God, people fear you. When you honor God, people honor you. I am nothing before them. ఆ బిషపు 6 భాషలు ఆయనకి ఉద్దండు. హెబ్రీ, గ్రీక్ భాషల్ని చదువుతాడు. హీ డైరెక్ట్లీ ట్రాన్స్లేటెడ్ బైబిల్ ఫ్రమ్ హీబ్రూ అండ్ గ్రీక్. గ్రేట్ మ్యాన్. When you fear God, people fear you. సొలొమన్ అంటాడు చివరిలోకి వచ్చి, దేవుడు ఒక రోజున ప్రతి పనిని, ప్రతి రహస్యమైన పనిని, ఎవ్రీ సీక్రెట్ థింగ్ ఆయన వెలుగులోకి తీసుకొస్తాడు. నీ చెడును బయట పెడతాడు. ఆయన బయట పెట్టక ముందే నువ్వు బయట పెట్టుకో, ఒప్పుకో. బీ అకౌంటబుల్. ఎప్పుడైతే ఫియర్ ఆఫ్ గాడ్ అనేది ఉంటుందో, నేను పాపం చేయడానికి వెరుస్తాను, భయపడతాను. ఎందుకు ఈ రోజున సమాజంలో పాప భీతి లేదు? ఎందుకు భయం లేకుండా పాపం చేస్తున్నారు? మీరు ఏ సిటీకైనా వెళ్ళండి, ఈ రోజున ఒక బైకు, ఆ బైక్ మీద 2 ముసుగులు, ముందు ఒక అమ్మాయి, వెనక ఒక అమ్మాయి. ఐ టెల్ యూ మై ఫ్రెండ్స్, దేవుడు నీ ముసుగు తీసే రోజు వస్తుంది. ముసుగులో నువ్వు చేసేదంతా బయటకు వస్తుంది. ఫియర్ గాడ్. పాప భీతి ఎక్కడుంటుందంటే దేవుని గురించిన భీతి ఉన్నప్పుడు వస్తుంది, అప్పుడే వస్తుంది. అందుకనే సొలొమన్ అంటాడు, ఎప్పుడైతే దేవునికి భయపడతామో జ్ఞానం వస్తుందట. జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలన్న జ్ఞానం వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. లైఫ్ని ఎలాగ నేను టర్న్ చేసుకోవాలి, ఎప్పుడు ఏ పని చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఏ జాబ్కి ఎప్పుడు అప్లై చేయాలి, దేనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్కి ఎలాంటి స్మార్ట్ వర్క్ చేయాలి, నాలెడ్జ్ లేకపోతే నశించిపోతాం. ఎక్కడి నుంచి వస్తుంది లైఫ్కి సంబంధించిన నాలెడ్జ్? సినిమాలు చూస్తే రాదు, ఇంటర్నెట్ చూస్తే రాదు, నీ ఫ్రెండ్స్ని అడిగితే తెలియదు, సీనియర్స్ని అడిగితే తెలియదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. జీవితంలో ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ కావాలంటే, ఎప్పుడు ఏది ఎలా చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏది సాధించాలో తెలియాలంటే, యు నీడ్ విజ్డమ్, అండ్ దట్ విజ్డమ్ కమ్స్ బై ద ఫియర్ ఆఫ్ గాడ్. అందుకనే అంటాడు, ద లాస్ట్ థింగ్, దేవునికి భయపడండి. జీవితం ఏంటో అర్థమవుతుంది, దాని అర్థం ఏంటో అర్థమవుతుంది, దాని పరమార్థం అర్థమవుతుంది. అర్థవంతమైన జీవితాన్వేషణ అక్కడ ముగుస్తుంది. ఫియర్ గాడ్. లెట్ మీ క్లోజ్. ఒక ఆయన అద్భుతంగా ఫియర్ ఆఫ్ గాడ్ని నిర్వచించాడు. ఐ ఫర్గాట్ దిస్ మ్యాన్స్ నేమ్.
ఆయన ఏమంటాడంటే, ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ కంటిన్యూల్ అవేర్నెస్ దట్ యు ఆర్ ఇన్ ద హోలీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్ యువర్ ఎవ్రీ వర్డ్, థాట్ అండ్ డీడ్ ఈజ్ ఓపెన్ బిఫోర్ హిమ్ టు హిజ్ రైచస్ జడ్జ్మెంట్. దేవునికి భయపడ్డం అంటే ఏమిటంటే, ఒక పరమ పవిత్రుడైన పరిశుద్ధుడైనటువంటి, పాపాన్ని చూడలేనంత నిష్కలంకమైన కన్నులు కలిగినటువంటి దేవుని సన్నిధిలో నువ్వు ఎల్లప్పుడూ జీవిస్తున్నావన్న ఎరుక. నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోవదును అని కీర్తనకారుడు ఆక్రోశిస్తాడు 139వ దావీదు కీర్తనలో. ఫ్రెండ్స్, దేవుని జడ్జిమెంట్ నువ్వు తప్పించుకోలేవు. ఆయన సన్నిధి నుంచి, ఆయన కనుసన్నల నుంచి నువ్వు పారిపోలేవు. మన కంటికి ఒక విసినిటీ అనేది ఉంటుంది, కనుచూపు మేర అంటాం మనం. కొంత దూరం దాటితే కనపడదు మనకి. గాడ్స్ విసినిటీ నుంచి, ఆయన కనుచూపు మేర నుంచి నువ్వు తప్పించుకోలేవు. అది అనంతమైంది. యు కెనాట్ ఎస్కేప్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ హిస్ సైట్. హీ లుక్స్ ఎట్ యూ. He knows every minute detail of your life. నీ ప్రతి రహస్యం ఆయనకు తెలుసు. అందుకనే దేవునికి భయపడ్డం అంటే ఏంటంటే, ఈ ఎరుకలోకి రావడం. దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయన సన్నిధి నుంచి నేను పారిపోలేను. నేను బాత్రూంలో ఉన్నా, ఆయన నన్ను చూస్తాడు. నేను తలుపులు వేసుకొని చాటింగ్ చేస్తున్నా, ఆయన నన్ను చూస్తాడు. నేను ఇంటర్నెట్ ముందు కూర్చొని బూతు బొమ్మలు చూస్తున్నప్పుడు కూడా ఆయన నన్ను చూస్తున్నాడు. నేను అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు, ఒక గంట ముందు ఒకరికి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పి, ఇంకొక గంట ముందు ఫోన్ చేసి, గంట తర్వాత ఇంకొకరికి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్తుంటే దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ నెట్వర్క్లో ఉండు, ఆయన నెట్వర్క్ నేను ఫాలో అవుతూనే ఉంటుంది. దిస్ ఇస్ ట్రూ. నా ఆలోచన, నా మాట, నా చేష్ట అన్నిటినీ కూడా ఆయన తన పరిశుద్ధమైన తీర్పులోకి తీసుకువస్తాడు. You cannot escape God's judgment and his sight and his presence. Adi fear of God ante. Let me close with an anecdote. చాలా కాలం క్రితం గుంటూరులో జరిగిన ఒక సంఘటన. ఒక 5 ఒక అమ్మాయిని అనుభవించి రాత్రంతా, ఉదయాన్నే ఆమె చచ్చిపోయింది. ఆమె మూటగట్టి ఒక గోనెలో కుక్కి ఆ శవాన్ని గుంటూరు పొలిమేరల్లో పొలాల్లో వదిలేశారు. 4 రోజుల తర్వాత కుళ్ళు వాసన వస్తుంటే శవం ఉందని తెలిసింది. పోలీసులు ఆ శవాన్ని రికవర్ చేసుకున్నారు. ఆరా తీస్తే గుంటూరులో ఉన్న ఒక హోటల్లో ఒక 5 కుర్రాళ్ళు ఆమెను అనుభవించేటువంటి పరిస్థితుల్లో ఆమె చనిపోయింది. నా పేపర్లో నెక్స్ట్ డే ఏమని పడిందంటే, బడా బాబుల పిల్లల్ని తప్పించడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు అని పడింది. ఈరోజు వరకు కూడా ఆ 5 ఎవరో తెలియదు. చాలా సంవత్సరాల క్రితం జరిగిన మాట ఇది. చట్టాన్ని తప్పించేసుకున్నారు వాళ్ళు. ఆ రోజుల్లో టెక్నాలజీ అంత ఇంప్రూవ్ కాలేదు. కొన్ని టెస్టులు చేయాలంటే బాంబేకి పంపించాలి, ఢిల్లీకి పంపించాలి, చెన్నైకి పంపించాలి, బయాప్సీ తీసి అప్పుడు రిపోర్ట్ వచ్చేది. 4 రోజుల తర్వాత మళ్ళీ పేపర్లో ఇంకొక వార్త పడింది, ఆ చనిపోయిన స్త్రీకి ఎయిడ్స్ ఉంది అని. యూ కెనాట్ ఎస్కేప్ గాడ్స్ జడ్జ్మెంట్. దేవునికి భయపడడం నేర్చుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అధికారాన్ని నువ్వు కాదనగలవు. ఈ ప్రపంచంలో ఎవడికన్నైనా నువ్వు కప్పగలవు. బట్ ఆయన కళ్ళు కప్పలేం. ఆయన జడ్జిమెంట్ని, ఆయన తీర్పుని తప్పించుకోలేం. అది అంతిమ తీర్పు.
అక్కడికి రాకుండా ఉండాలంటే ఒకటే నీకు మార్గం. ఇప్పుడే నీ పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తు శిలువ రక్తంలో నువ్వు కడుక్కున్నప్పుడు దేవుడితో నువ్వు రీకనెక్ట్ అవుతావు. నీ హృదయంలోని పాపాన్ని, దాని యొక్క పర్యవసానమైన అపరాధ భావాన్ని తొలగించుకోగలుగుతావు. దేవునికి లోబడ్డానికి ఆయన నీకు పరిశుద్ధాత్మనిస్తాడు. లోబడ్డం నేర్చుకుంటావు. దేవునికి భయపడ్డం కూడా నేర్చుకుంటావు. అప్పుడు నీ జీవితంలో మీనింగ్ దొరుకుతుంది. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కొన్ని క్షణాలు మౌనంగా ఉందాం. కొన్ని క్షణాలు మౌనంగా ఉందాం. సైలెన్స్ చాలాసార్లు మన సెల్ఫ్ని మన ముందుకు తీసుకొస్తుంది.